అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మొన్న ఒక్కసారి నేను సబ్స్క్రైబర్ అడిగిన బ్లౌజ్ కటింగ్ అని చెప్పేసి పెట్టాను చూడండి. 36 వచ్చేసి 34 నడుము లూజు, 40 చెస్ట్ లూజు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట. ఇన్ని రోజుల తర్వాత చేస్తున్నాను. చూడండి మీకైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ నేను ఎలా స్టిచ్ చేస్తాననేది అయితే చూడండి. ఫస్ట్ అయితే దీనికి నేను లైనింగ్ వేయకూడదు అనుకున్నాను. కానీ తర్వాత అయితే పల్చగా అనిపించి మళ్ళీ లైనింగ్ కట్ చేసుకున్నాననమాట. అందుకని మనం మెయిన్ క్లాత్ మెజర్మెంట్స్ పెట్టేసి మళ్ళీ లైనింగ్ కట్ చేసుకున్నాను. ఇంకా 2 జాయిన్ చేసుకుంటున్నాను చూడండి. ఎప్పుడైనా సరే మనం నడుము జాయిన్ చేసుకుంటున్నప్పుడు బ్యాక్ పార్టే జాయిన్ చేసుకోవాలనమాట. అంటే కింద నుంచి మనం నడుము దగ్గర జాయిన్ చేసుకొని తర్వాత నెక్కులు అవన్నీ జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నెక్ అనేది ఒక వైపు పోయినట్టుగా వస్తుందనమాట. సాగిపోతూ ఉంటుంది. కాబట్టి నడుము దగ్గర జాయిన్ చేసుకోండి. ఫస్ట్ నడుము దగ్గర నుంచి ఇలా తర్వాత చుట్టూరా జాయిన్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి నేను ఇంకా ఫ్రంట్ పార్ట్ అది స్కిప్ చేశాను చూడండి. స్కిప్ చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే నీట్‌గా జాయిన్ చేస్తున్నాను. స్క్వేర్ నెక్ పెట్టి బ్లౌజ్ కట్ చేశాను. రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఒక సిస్టర్ పదే పదేగా కామెంట్ చేసింది. కటింగ్, స్టిచ్చింగ్ పెట్టండి అక్క అని. వాళ్ళు అడిగిన సైజ్ వచ్చేసి 36 వేస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ వచ్చేసి 40 కానీ నా 34 వేస్ట్ లూజు, 40 వచ్చేసి చెస్ట్ అనమాట. ఇంకా 2 ఇంచెసే తేడా కదా! వాళ్ళు దీన్ని చూస్తే అది కట్ చేయగలుగుతారు అన్నట్టుగా అది కటింగ్ వీడియో పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాననమాట. చాలా రోజుల గ్యాప్ వచ్చింది. కానీ నేను చెప్పాను స్టిచ్చింగ్ వీడియో పెట్టినప్పుడు ఎప్పుడు స్టిచ్ చేసినా కూడా ఈ బ్లౌజ్ ఖచ్చితంగా వీడియో పెడతానని. చూడండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేసుకున్నాను. అలాగే ఫ్రంట్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను చూడండి. ఫ్రంట్ వచ్చేసి చిన్న స్టార్ నెక్ లాగా పెట్టేశాననమాట. ఇంకా మొత్తం చుట్టూరా కుట్టయితే వేసుకుంటున్నాను చూడండి. ఎక్కడ ముడతలు లేకుండా వేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలన్నమాట. అటు ఇటుగా ఉంది కదా క్లాత్ అంతా తీసేసుకోవాలి. నీట్‌గా కట్ చేసేసుకొని నేను ఈ కట్ చేసినవన్నీ ఇవన్నీ నేను స్కిప్ చేశానండి. ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుందనమాట. అందుకని చెప్పేసి నేను చాలా వరకు వేస్ట్ అంతా కట్ చేసేటప్పుడు స్కిప్ చేశాననమాట. ఒకటి చూయించాను, ఒకటి చూయించలేదు కట్ చేసేది. ఇప్పుడొచ్చేసి నేను డాట్స్ అయితే ఎలాంటి మార్కింగ్ పెట్టేసుకోలేదు చూడండి. షోల్డర్‌కి ఎదురుగా ఇలా మడిచేసుకొని 2 ఇంచెస్ వెడల్పు అంటే ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ వెడల్పుతో పొడవొచ్చేసి 2.5 ఇంచులు వేశానండి. మీకు ఈ సైజ్‌కి ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా వస్తుందనమాట. అంటే వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. కానీ నాకు 2 ఇంచెసే కరెక్ట్‌గా ఫిట్టింగ్ ఉంటుందనమాట. ఇంకా ఉక్స్ పట్టికి మిడిల్‌లో ఇంకొక డాట్ వేస్తున్నాను. మీరు క్లియర్‌గా చూడండి. ఉక్స్ పట్టికి మిడిల్‌లో మడిచేసుకొని ఇంకొక డాట్ అనేది వేస్తున్నాను. డాట్‌కి గ్యాప్ సేమ్ ఉండేటట్టు చూసుకోండి. డాట్ పొడవు వచ్చేసి 2.5 పెట్టండి. మెయిన్ డాట్, ఉక్స్ సైడ్ డాట్. తర్వాత మనకు మెయిన్ సైడ్ డాట్‌ని ఇలా రఫ్ ఇచ్చేస్తే మనకు నీట్‌గా ఆర్మ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఇలా పట్టేసుకుంటే అక్కడే మీరు వేసేయండి. ఇక్కడ ఈ డాట్స్‌కి గ్యాప్ అనేది సేమ్ చూసుకోండి. మీకు షేప్ ఎక్కువగా కావాలంటే దగ్గరగా వేసుకోండి. షేప్ అంతగా అవసరం లేదంటే కొంచెం దూరంగా వేయండి. ఇప్పుడు నేను వేసిన ఈ డాట్స్ పర్ఫెక్ట్‌గా కుదురుతాయన్నమాట ఈ సైజ్‌కి. చూడండి ఈ విధంగా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్టులు వచ్చేసి 2 వచ్చేసి బ్లౌజ్ పీసులు, ఒకటొచ్చేసి లైనింగ్ పీస్. మొత్తం 3 పీసెస్. ఒక సైడ్ 3 పీసెస్, ఒక సైడ్ 3 పీసెస్. ఫస్ట్ వచ్చేసి చూసారు కదా! కింది వైపు నుంచి మనం పై వైపున శారీలో పీస్ పెట్టాను. అంటే శారీలో పీస్ కాదు మెయిన్ పీసు. పైన లైనింగ్, కింద వచ్చేసి క్రాస్ బెల్ట్. ఇలా మూడింటిని సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసి నీడిల్ కిందకి దింపేసి మళ్ళీ నీట్‌గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంటే క్రాస్ బెల్టులు కొంచెం పైకి పెట్టేసేయండి. అప్పుడే మీకు నీట్‌గా కుదురుతుందన్నమాట. ఉల్టా తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది క్రాస్ బెల్ట్ అనేది. ఇంకా డాట్ అనేది కొంచెం ఫోల్డింగ్ ఇచ్చేసేయాలి. నేను ఇచ్చాను చూడండి. ఆ విధంగా ఇచ్చేసి కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు అదే విధంగా ఇంకొక సైడ్ చూడండి. మనకు మెయిన్ డాట్ అనేది స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోకుండా చూసుకోండి. ఇప్పుడు పై వైపున బ్లౌజ్ పీసు, దానిపైన లైనింగ్ పీసు, కింది వైపున బ్లౌజ్ పీసు అలా పెట్టేశాను. మూడింటిని పెట్టేసి ఈ విధంగా స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసి నీడిల్ కిందకి దింపి నీట్‌గా సెట్ చేసుకుంటూ ఈ డాట్ అనేది ఇలా ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకి. మనకు చూసారు కదా! క్రాస్ బెల్ట్‌లు అతుక్కోవడం కూడా అయిపోయింది. ఇక్కడ నేనైతే వీడియోని కొంచెం స్పీడ్ పెట్టానండి. ఎందుకంటే నాకు ఎక్కువ సేపు వాయిస్ ఇవ్వలేకపోతున్నాననమాట. అందుకని చెప్పేసి. చూసారు కదా! మెయిన్ డాట్ అనేది అలా బయటకి ఉండాలనమాట. స్టిచ్చింగ్‌లో మొత్తం వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర కొంచెం క్రాస్ ఎక్కువైనప్పుడు పట్టినట్టుగా అవుతుంది కదా! చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. ఆ పట్టినట్టుగా ఉన్నది లూజ్ అయిపోతుందనమాట. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క ఉక్స్ పట్టి తీసి చెక్ చేసుకోవాలి. మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఖర్చు ఉంది అనేది. చూసారు కదా! పైన నెక్ కోసం ఖర్చు, కింద మన కుట్లలోకి ఎంత వెళ్తుందో చూసుకొని దీన్ని ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి మడిచేసుకొని ఈ విధంగా స్టిచ్ వేయాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అదే విధంగా ఇంకొక సైడ్.
ఇక్కడ ఏం చేశానంటే వీడియో కొంచెం స్లో చేశానండి. మీకు అర్థం అవ్వదేమో అని చెప్పేసి. చాలా స్పీడ్‌గా వస్తుంది కదా! అందుకని చెప్పేసి చూడండి. ఇంకా నేను ఇంకొక సైడ్ కూడా ఎక్స్‌ట్రా క్లాత్ అంతా క్రాస్ బెల్ట్‌కున్న ఎక్స్‌ట్రా పీస్ అంతా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి సేమ్ ఇందాక ఎంతైతే ఖర్చు పట్టామో అదే విధంగా ఖర్చు పట్టుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు. ఇదైతే ఇన్విజిబుల్‌లో వేసే పైపింగ్ సారీ అండి క్రాస్ బెల్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. చూడ్డానికి కష్టంగా అనిపిస్తుంది. మీరు మామూలుగా వేరే మెథడ్‌లో వేస్తే మెయిన్ పీస్‌కి లైనింగ్ పీస్ అతుక్కునే లోపల ఇక్కడ వేయడం అయిపోతుందనమాట. చూడండి ఇప్పుడు నాకు 2 ఫ్రంట్ పార్ట్స్ సమానంగా వచ్చేసాయన్నమాట. ఎక్కడ ఎగుడు దిగుడు అనేది లేదు. ఇప్పుడొచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి మనం ఇలా పర్ఫెక్ట్‌గా ప్రతిది చెక్ చేసుకొని వేసుకుంటే ఎలాంటి ఎగుడు దిగుడు అనేది రాదండి. ఇక్కడొచ్చేసి నెక్ దగ్గర పీస్ ఉంటుంది కదా! దాన్ని వాడేస్తాననమాట ఉక్స్ పట్టి, కాజా పట్టికి. కాజా పట్టికొచ్చేసి ఈ బ్లౌజ్ పీసు ఉక్స్ పట్టికొచ్చేసి లైనింగ్ పీస్ 2 పెట్టేస్తాననమాట. మనకి ఎప్పుడైనా సరే కాజా పట్టికి 2 లేయర్స్‌గా తీసుకోండి. శారీలో పీస్ అయితే శారీలో పీస్, దాని కింద లైనింగ్ పీస్ ఇలా కింద నుంచి పెట్టేసుకొని స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసి స్టిచ్చింగ్ వేసుకుంటూ రండి. ఇక్కడ మీకు ఇక్కడ లైట్ వేసి స్టిచ్ చేస్తే కరెక్ట్‌గా కనిపిస్తుందా మిషన్‌కి? నేను లైట్ వేయకుండా స్టిచ్ చేస్తే కరెక్ట్‌గా కనిపిస్తుందా మీకనేది నాకు కామెంట్ చేయండి. చూడండి ఇంకొక సైడ్ వచ్చేసి ప్లెయిన్ పీస్ అంటే లైనింగ్ పీస్ తీసుకున్నాను. తీసుకొని మనం ఎప్పుడైనా ఉక్స్ పట్టి పైనుంచి వస్తుంది గుర్తుంచుకోవాలి. కాజా పట్టి కింద నుంచి వస్తుంది. ఉక్స్ పట్టి పైనుంచి వస్తుంది. ఇలా పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ వచ్చాం కదా! ఉక్స్ పట్టి జాయింట్ వేసాం కదా! దానిపైన లోడింగ్ స్టిచ్ వేయాలనమాట. వేసిన తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ లోపలికి మడిచేసుకొని చివరన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇదొచ్చేసి మనకి ఉక్స్ పట్టి. ఇది గుర్తుంచుకోవాలి రైట్ సైడ్ ఉంటుంది. ఉక్స్ పట్టి. ఇలా ఎక్స్‌ట్రా దారం కట్ చేసేసుకొని అది పక్కన పెట్టేసుకొని మనం కాజా పట్టి కోసం అతికేసి పెట్టుకున్నాం కదా! దానిపైనుంచి స్టిచ్ వేయాలి. ఇప్పుడొచ్చేసి దీని లోపల వైపుకి ఎక్స్ట్రా ఉంది కదా! క్లాత్‌ని లోపలికి మడిచేసుకొని ఒక పావించి మందం ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేయాలి. ఇప్పుడు దీన్ని ఇలాగే మడిచేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసి మనం చేతి కాజాలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మిషన్ కాజాలే వేస్తున్నానండి. నా బ్లౌజ్ అంటే నేను అలాగే స్టిచ్ చేస్తాననమాట ఇంకా. అంటే మనకు తొందరగా అయిపోవాలి అంతే. మనం అనుకున్నప్పుడే స్టిచ్ చేసుకుంటాం కదా! ఇంక చూడండి నేనిక్కడ మిషన్‌తో కాజాలు వేస్తున్నాను. ఒక 5 కాజాలు వేస్తున్నాననమాట. మీరైతే మార్కర్‌తో కరెక్ట్‌గా 5 పాయింట్లు పెట్టేసుకోండి. మరీ నెక్ పై దగ్గర నెక్ దగ్గర వేయకుండా కొంచెం కిందికి వేయండి. ఎందుకంటే మనం మళ్ళీ నెక్ పట్టి వేస్తాం కదా! మూసుకుపోకుండా ఉంటుందనమాట. ఇప్పుడు 2 సమానంగా వచ్చాయా లేదా చెక్ చేసుకోండి. నాకైతే సన్నటి బ్లౌజ్ అనుకోండి కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది. ఇది స్టిఫ్‌గానే ఉంది కాబట్టి సమానంగానే వచ్చేసిందనమాట. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా! బ్యాక్ పార్ట్ ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టాము. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డింగ్ పెట్టేసి వేస్తూ ఉంటారు కదా! అది కరెక్ట్ రాదనమాట. అలా వేయకండి. ఇలా షోల్డర్‌కి ఎదురుగా పట్టేసుకొని వేయండి. ఏ బ్లౌజ్ అయినా అవ్వనివ్వండి. అది చిన్న సైజా, పెద్ద సైజా పక్కన పెట్టేస్తే ఫ్రంట్ డాట్స్ షోల్డర్‌కి ఎదురుగా వేసేసుకోండి. బ్యాక్ డాట్స్ షోల్డర్‌కి ఎదురుగా వేసేసుకోండి. మీకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కుదురుతుందనమాట. ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో పొడవొచ్చేసి ఒక 4 ఇంచులు స్టార్టింగ్‌లో 1/2 ఇంచు ఎడ్జ్‌కొచ్చేసరికి సన్నగా ఉండేటట్టు ఇలా ఇప్పుడు నేను వేసాను చూడండి. ఆ విధంగా వేసేయండి సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి నడుముకి బ్యాక్ పట్టీ అతుక్కుందాం ఇంకా. చూడండి నేను పట్టీ అయితే జాయిన్ చేసి పెట్టుకున్నాననమాట. నేను ఒక 1 ½ ఇంచ్ పైన వెడల్పు తీసేసుకుంటాను. ఇలా 1/2 ఇంచ్ మందంతో కుట్టు వేసుకుంటూ వస్తాను. బ్యాక్ డాట్ దగ్గర చిన్న ఫిల్ట్ ఇస్తాననమాట. ఇక్కడ ఒకే దగ్గర ఫిల్ట్ ఇచ్చాను. ఇంకొక దగ్గర ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ స్టిచ్ వచ్చింది చూసారు కదా! సరిపోతుందనమాట. జాయింట్ స్టిచ్. ఇప్పుడొచ్చేసి పై వైపు నుంచి ఇంకొక స్టిచ్. ఇలా నీట్‌గా. లోడింగ్ స్టిచ్ అనమాట. ఇప్పుడు ఇలాగే మడిచేసి హెమ్మింగ్ చేస్తారు చాలా మటుకు. నేనైతే అలా చేయనండి. ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇస్తాను. చిన్న ఫోల్డింగ్ ఇస్తాను. క్లాత్ కటింగ్‌లోనే కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటాననమాట. ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ ఇది లోపలికి మడిచేసి మనం వెడల్పాటి కుట్టు పెట్టేసి చేతి పని చేసిన తర్వాత విప్పదీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కుట్టు వేయట్లేదు. డైరెక్ట్‌గా హెమ్మింగ్ చేసేస్తాననమాట. ఇంకా మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడొచ్చేసి షోల్డర్ జాయింటింగ్ చేసేసుకుందాము. చూడండి ఇలా నీట్‌గా పెట్టేసుకోండి. రెండు షోల్డర్స్ ఇలా నీట్‌గా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలనమాట. ఇక్కడ నాకు మధ్యలో డిస్టర్బెన్స్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. వేస్తూ ఉంటాను. అందుకని ఆపి ఆపి పెడుతూ ఉంటాననమాట. చూడండి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే స్ట్రెయిట్‌గా వేయండి. నెక్స్ట్ వేసేది కొంచెం నెక్ వైపు స్లోప్ ఇస్తూ స్టిచ్ వేయండి. షోల్డర్ జారే సమస్య తగ్గుతుందనమాట. చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా. స్టార్టింగ్ వేసే కుట్టు స్ట్రెయిట్‌గా వేయండి నెక్కు. ఇంకొకటి నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ స్లోప్ ఇస్తూ వేయడం వల్ల మనకి నెక్ అనేది జారదు గుర్తుంచుకోండి. ఇప్పుడొచ్చేసి నెక్ పట్టీ వేస్తాననమాట ఇప్పుడు నేను. చూడండి. నెక్ పట్టీ కోసం క్రాస్ ముక్కలు తీసేసుకొని ఇలా క్రాస్ పెట్టే స్టిచ్ వేయాలంటే అది మీ ఇష్టం అండి. ఇలా వేసినా కూడా క్రాసే వస్తుంది. నాకు ముక్క తక్కువ ఉండడం కల్లా నేను ఉన్న ముక్కలోనే క్రాస్‌గా తీసేసుకొని వేస్తున్నాననమాట. లైనింగ్ ముక్క తక్కువ ఉండడం వల్ల
మీరైతే క్రాస్ ముక్కలు పొడవుగా తీసేసుకుంటే క్రాస్ పెట్టేసి వేసుకుంటే క్రాస్గానే వస్తుంది అనమాట. ఇది కూడా క్రాస్గానే వస్తుంది. ఇలా ముక్క జాయింట్ చేసేసుకొని దీన్ని తీసుకొచ్చి నెక్కు వేసేయడమే. ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో కొంచెం లోపలికి మడిచేసుకొని ఇలా కుట్టు స్టార్ట్ చేయండి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ పెట్టాం కదా! ఆ షేప్ దగ్గర కరెక్ట్ ఎక్కడికొస్తుందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని నీడిల్ అక్కడ కిందకి దింపేసి పైన మనం వేసే క్లాత్ ఉంది కదా! లైనింగ్ పీస్ దాన్ని చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి షేప్ తిప్పుకోండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఫ్రంట్ షేప్ అనేది వస్తుందనమాట. ఇక్కడ షోల్డర్ కుట్ అనేది బ్యాక్ సైడ్ ఉండేటట్టు పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రండి. పాదం మందంగా ఎక్కడ నెక్ క్లాత్ కానీ లాగకూడదు. నెక్ అస్సలు లాగకుండా వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి నేను ఎలా వేస్తున్నానో ఈ విధంగా వేసేసుకుంటూ రావాలి. నెక్ లాగారనుకోండి సాగిపోతుంది. ఇక్కడ కూడా షోల్డర్ కుట్ అనేది బ్యాక్ సైడ్ ఉండేటట్టు పెట్టేసుకోండి. ఇవి చిన్న చిన్న టిప్స్ పాటించాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ మనకు మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో నెక్ షేప్ ఉంది కదా! అక్కడ కరెక్ట్ మార్కింగ్ ఇచ్చేసుకొని నీడిల్ దింపేసి పై పీస్‌ని కొంచెం ముక్క కట్ చేసుకుంటే మనకు షేప్ కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసేయండి. ఈ విధంగా. చూడండి ఇప్పుడైతే కచ్చకాలు పెట్టేసుకుంటున్నాను. నేను కచ్చకాలు పెట్టింది కూడా స్కిప్ చేశాను కానీ మీరైతే రౌండ్ తిరిగే దగ్గర అంతటా ఇలా కచ్చకాలు పెట్టేసుకోండి. నేను మొత్తంగా కచ్చకాలు పెట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంది కదా! ఇలా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసేయండి. మనం వేసిన కుట్టు పై నుంచి లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకుంటూ రండి. దీన్ని హెమ్మింగ్ చేస్తే సరిపోతుందనమాట. చూడండి ఇలా షేప్ దగ్గర చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. మనం అక్కడ కట్ చేసాం కదా ముక్క అనేది ఇంకా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ రావడమే పైనుంచి. ఇలా ఎక్కడ లూజ్ అనేది పట్టుకోకూడదు ఇప్పుడు. ఈ లైనింగ్ క్లాత్ అనేది లూజ్‌గా రాకూడదు. నెక్ పట్టి అనేది టైట్‌గానే రావాలి. అలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. చివరి వరకు కూడా ఇదే విధంగా మెయింటైన్ చేయండి. ఇంకా ఇలా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని హ్యాండ్స్ వేయాలన్నమాట. చూడండి లోపల వైపు ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా! దాన్నంతా తీసేయాలి. నిదానంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిగినర్స్ అయితే చాలా జాగ్రత్తగా కట్ చేయండి. నెక్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. లేదంటే ఇలా మళ్ళీ ఎడ్జ్‌కొచ్చేసరికి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా స్టిచ్ వేసేసి ఈ క్లాత్ అంతా నిదానంగా ఇలా కట్ చేయండి. నేను ఇక్కడ కటింగ్ చేసేది కూడా ఏమీ చూయించలేదనమాట. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌కొచ్చేసి నాకు ముక్కలు జాయింట్ పడ్డాయి. నేనైతే అటు ఒక 2 ఇంచెస్ ఇటు ఒక 2 ఇంచెస్ ముక్కలైతే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బ్లౌజ్ పీస్‌కి వేసుకున్న ముక్కలు చూయించాను జాయింట్. లైనింగ్ క్లాత్‌కి వేసుకున్నదైతే చూపించలేదు. ఎందుకంటే సేమ్ ఇదే విధంగా దానికి కూడా వేశాను కాబట్టి ఇలా. ఇప్పుడు నేను ముక్క వేసేటప్పుడు 2 హ్యాండ్స్ మిడిల్‌లో జాయింట్ ఉంటుంది కదా! అది తీయలేదు చూడండి. చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఆ జాయింట్ ఇక్కడ నేను చూయించే దగ్గర ఇక్కడ ఇటు చివరన జాయింట్ తీయలేదనమాట ముక్క వేసేటప్పుడు. ఇప్పుడు తీస్తున్నాను ఒక సైడ్ వేసిన తర్వాత. ఇలా వేయడం వల్ల మీరు లోతు తీస్తారు కదా ఫ్రంట్ పార్ట్‌కి అదనేది కరెక్ట్‌గా ఫ్రంట్ పార్ట్‌కొస్తుంది. ఇక్కడ ఈ మ్యాటర్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ ప్రత్యేకంగా వీడియో పెడతాను దీని గురించి. చూడండి ఇప్పుడు 2 సైడ్స్ ముక్క అతుక్కున్నాను కదా! ఇప్పుడు సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా ముక్కలు అతుక్కున్నాననమాట. లైనింగ్ కూడా సరిపడలేదు నాకు. ఇక్కడ నాకు లైనింగ్ పీస్ సరిపడక నేను బ్లౌజ్ పీసే ముక్కలు వేసేసి లైనింగ్ పీస్ ముక్కలైతే జాయింట్ వేసానండి. ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఒక పావించు ఫోల్డింగ్ ఇచ్చేసి హెమ్మింగ్‌కి పెట్టుకుంటున్నాననమాట. ఇక్కడ మాత్రం బ్లౌజ్ పీస్ మాత్రమే పైన మడుస్తున్నాను చూడండి. 2 మడిచేసానంటే మందంగా ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం హెమ్మింగ్ కోసం మడిచేసుకుంటున్నాననమాట. ఇక్కడ మీరు నాకు ఒక విషయం చెప్పాలి. నేను మిషన్‌కి లైట్ వేస్తే క్లారిటీగా ఉందా? లైట్ వేయకుండా స్టిచ్ చేస్తే క్లారిటీగా ఉందా? అనేది మీరైతే నాకు చెప్పాలండి. చెప్తేనే నేను నెక్స్ట్ టైం వీడియో తీసేటప్పుడు ఏది పాటించాలనేది చూస్తానన్నమాట. ఇప్పుడైతే చుట్టూరా కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్‌గా తీసేస్తున్నాను చూడండి. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి. చూడండి ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇలా షోల్డర్ దగ్గర టక్స్ ఇస్తాం కదా! అక్కడికి నీట్‌గా మడిచేసుకొని కింద చంక దగ్గర ఏమైనా ఎగుడు దిగుడుగా ఉంటే తీసేసి పెట్టుకోండి. అప్పుడే మనకు చంకల ప్లేస్ గుర్తొస్తుందనమాట. కుట్టేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. చూసారు కదా ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడుగా వచ్చింది, అది తీసేసాను. అలా తీసేస్తే మనకు పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. ఇప్పుడు ఒక హ్యాండ్ వేసాను కదా, అదే విధంగా ఇంకొక హ్యాండ్ వేస్తున్నాను. ఇది కూడా నేను స్కిప్ చేశానండి. అంటే ఇక్కడ వీడియో తీయలేదనమాట. కొంచెం వేసాను తర్వాత తీసేసాను. ఎందుకంటే ఒక హ్యాండ్ చూసారు కదా, అదే విధంగా సేమ్ ఇదే వేసాను. నాకు మరి వీడియో అనేది నాకు 35-40 మినిట్స్ పడుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి. ఇది స్టిప్గా క్లాత్ ఉంది కాబట్టి నాకు ఒక 35 మినిట్స్ పట్టింది. నేను అందుకని చెప్పేసి నేను ఇంకా అక్కడ తీసేసాను అనమాట హ్యాండ్ జాయింటింగ్. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసే ముందు సైడ్ కుట్ల వైపు ఒకసారి నీట్‌గా 2 నేను పెట్టేసి క్లాత్ కట్ చేశాను చూడండి. అలా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే తీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నా సైడ్ ఉంది. షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చుకుంటాం కదా, అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయండి. ఇలా హ్యాండ్ వేయడం నేర్చుకోండి, పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. ఇలా
అదే విధంగా ఇంకొక సైడ్ ఒక సైడ్ వేసిన తర్వాత అది తీసేసుకొని ఇంకొక సైడ్ చూడండి, నేను లైట్ వేసి ఒకసారి లైట్ వేయకుండా ఒకసారి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు కనిపించాలి క్లియర్ గాని నా తపన. ఇంకా చూడండి, ఒక సైడ్ స్టిచ్ వేసిన తర్వాత ఇలాగే డబల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తారు కదా. నేనైతే అలా నేను ఒకసారి ఓపెన్ చేసేసి 2 హ్యాండ్స్ అంటే సమానంగా పట్టేసుకొని కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా నడుము దగ్గర అనేది చూసుకుంటాను అనమాట. నాకైతే ఏమీ రావండి, నేను ఎందుకంటే ప్రతిదీ కుట్టేటప్పుడు చూసుకుంటాను కాబట్టి రావన్నమాట. ఇంకా నీట్గా మళ్ళీ ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. చూడండి, ఇలా చివరి వరకు ఎవరు చూసారో కూడా కామెంట్ చేయండి, నాకు తెలియాలన్నమాట ఎంతమంది నా వీడియోస్ చివరి వరకు చూస్తున్నారని. ఇప్పుడు అలాగే ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా వేసేస్తున్నాను. చూడండి, షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ముందు సైడ్ ఉంది కదా, లోత్ పార్ట్ కూడా ముందు సైడ్ ఉందన్నమాట. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి పాదం మందం ఖర్చుతో. ఇంకా ఒక హ్యాండ్ వేసాను కదా, నేను అది తీయలేదండి. ఇంకా సేమ్ ఇందాక ఒక హ్యాండ్ వేసినట్టుగానే అది వేసాను. ఇప్పుడు నడుం లూజు, ఇది ఇంకొక రకం. నేను 2 రకాలుగా వేస్తానని చెప్పాను కదా. ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని అలా మార్కింగ్ పెట్టుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఉక్స్ సైడ్ ఉంటే ఉక్స్ సైడ్, కాజా సైడ్ ఉంటే కాజా సైడ్ ఇలా పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చేసి పెట్టేసుకోండి నీట్గా. అక్కడికి స్టిచ్ రావాలన్నమాట. నేనైతే వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ ఇస్తున్నానండి, ఎందుకంటే ఆ సైజ్ బ్లౌజ్ నడుము దగ్గర లూజ్ ఉందన్నమాట. చెస్ట్ బాగానే ఉంది, నడుము వరకు వచ్చేసరికి కింద లూజ్ ఉంది, అందుకని ఒక 1/4 ఇంచు ఫ్రంట్ పార్ట్కి లోపలికి పెట్టేస్తున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజా పట్టికి కొంచెం గ్యాప్ వస్తేనే ఫిట్టింగ్ బాగుంటుందండి. గ్యాప్ రాకుండా స్టిచ్ చేస్తే లూజ్గా అనిపిస్తుంది. కొంచెం గ్యాప్ రావడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. చూడండి, ఇంకా సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పెట్టేసుకొని ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, అలాగే చెస్ట్ అంటే చంక దగ్గర చంక టైట్ కుట్టు కూడా సైజ్ బ్లౌజ్కి ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి, ఫ్రంట్ సైడ్ పెట్టకండి, బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఇలా ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసి నీట్గా కుట్టు వేయండి. ఆ చంక దగ్గర కుట్లు అనేది పై వైపుకు ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకుంటూ రండి. చూడండి, నడుము దగ్గర మనం కింది పక్క పెట్టాం కదా, ఆ రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ ఇలా పట్టేసుకొని స్ట్రెయిట్గా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇక్కడ మీకు నేను కొంచెం కెమెరా జరిపాను అనమాట కనిపించడానికి. చూడండి, నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు ఏ యాంగిల్లో పెట్టి చూపించాలని. చూడండి, దాని పక్కనే ఇంకొక స్టిచ్, కుట్టు పైన కుట్టు ఎప్పుడు వేయకూడదు అనమాట. చూడండి, ఇలా 3 కుట్లు వేసేస్తాను. ఈ విధంగా ఒక స్టైల్ అనమాట. ఇలా వేసుకోవచ్చు, ఇంకొక రకంగా 2 రకాలుగా వేసుకోవచ్చు మనము. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. చూడండి, ఇదే విధంగా ఇంకో పక్క కూడా వేసానండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అని చెప్పేసి పెడుతున్నాను. మీరైతే లైక్ ఇచ్చి వెళ్ళండి. చివరి వరకు చూసిన వాళ్ళు కూడా ఒక కామెంట్ చేయండి. ఇందాక ఒక హ్యాండ్ వేసాం కదా, ఇంకా అదే హ్యాండ్ పెట్టేసుకొని ఇంకొక కుట్టు వేస్తున్నాను. చూడండి, ఇలా ఇలా సైడ్ కుట్లు వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. మొత్తం నడుము దగ్గర కూడా మార్కింగ్ పెట్టాం కదా, అక్కడి వరకు స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట. మొత్తం కూడా ఇలా ఇంకొక కుట్టు పక్కన కుట్టు, అలా 3 కుట్లు వేసేస్తాను. ఇలా 3 కుట్లు సరిపోతాయండి బ్లౌజ్కి, అంతకు ఎక్కువగా అవసరం లేదనమాట. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని నీట్గా దారాలు తీసేయండి. నచ్చితే లైక్ చేయండి.